जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, जय जवान जय किसान, जय जय मातरम 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 वंदे मातरम। मोदी जी अब आगे चलो, हम तुम्हारे साथ हैं। मोदी जी अब आगे चलो। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय श्री राम, जय श्री राम। పహల్గాం సంఘటన ఏదైతుందో అది దుర్ఘటన సరైనటువంటిది కాదని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించడం జరిగినాయి. కేవలం హిందువులను టార్గెట్ చేసుకొని హిందువులు ఎవరున్నారు, ముస్లింలు ఎవరున్నారని చెప్పేసి ఆ రోజు కావాలని చెప్పేసి హిందువులను ఒక పక్కకు తీసుకొచ్చి అనవసరంగా హత్య చేసినటువంటి మతోన్మాద తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి చెందిన వాళ్ళను తుదముట్టించడానికి ఇలా నరేంద్ర మోడీ గారు సమయం తీసుకున్నప్పటికీ కేవలం 26 మందిని కొట్టన పెట్టుకుంటే ఇవాళ 4 రెట్లుగా తీవ్రవాదుల్ని అర్ధరాత్రి పాకిస్తాన్లో ఏదైతే తీవ్రవాద స్థావరాలు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలా తుదముట్టించడం జరుగుతూ ఉన్నది. 21 స్థావరాలను గుర్తించిన భారత సైన్యం 9 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో కేవలం సైనికుల్ని కానీ పాకిస్తాన్ చెందిన పౌరుల్ని కానీ ఎవరిని కూడా నష్టం జరగకుండా కేవలం తీవ్రవాదుల్ని తుదముట్టించడం జరిగింది. భారతదేశం జోలికి వస్తే ఇలా కన్నెత్తి చూసినా ఏలెత్తి చూపినా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గాంలో కాశ్మీర్ టూరిస్టులను మతపరంగా గుర్తించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూచకోత కోశారో, హిందువులనే టార్గెట్ చేసుకొని ఏదైతే వచ్చారో మన భారతదేశంలో గల 140 కోట్ల జనాభాలో మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో దాన్ని అణగదొక్కుతానని చెప్పేసిన మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు నేడు రాత్రి అనగా 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారో, వైమానిక దాడులతో వైమానిక దళాల యొక్క తోడ్పాటు, మరి అదేవిధంగా పదార్థాల యొక్క తోడ్పాటుతో ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తము 9 స్థావరాలలో విధ్వంసం సృష్టించి 100కు పైగా ఉగ్రవాదులను ఏరివేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా సినిమా ముందు చాలా ఉన్నది. ఆ సినిమా చూపించడానికి నరేంద్ర మోదీ గారు మన మాటబద్ధులై ఉన్నారు. అదేవిధంగా భారతదేశానికి మొత్తం ప్రపంచ దేశాలు కూడా వత్తాసు పలుకుతూ ఉగ్రవాద నిర్మూలన కోసం అందరం కూడా మేము మీకు తోడున్నామంటూ నరేంద్ర మోదీ గారిని ఏదైతే వత్తాసు పలుకుతున్నారో, అదేవిధంగా మనమందరం దేశ ప్రజలం కూడా 140 కోట్ల ప్రజలము, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి వారికి ధైర్యం ఇచ్చి వారు ఉగ్రవాదాన్ని అంచివేయాలని చెప్పేసి కోరుకుంటూ వారికి